హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మరి వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కార్తీక దీపం సీరియల్లోని నిన్నటి ఎపిసోడ్లో దీప జోష్ని అడుగుతుంది, మన ఇద్దరం కలిసి ఉంటేనే ఈ పోటీలో గెలుస్తాం, ఈ పోటీలో గెలిస్తే ఫుల్ సపోర్టు నాకంటే తాతకి నీకే ఉంటుంది. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొంటానని చెప్పింది నువ్వే. నువ్వు పాల్గొనకపోతే మనం ఈ పోటీలో ఓడిపోతామని మనకి తెలుసు. ఎందుకంటే మన వైపు వంట చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. నువ్వు ఎలా అయినా మన మీద కక్ష అనేది మన మధ్య ఉండాలి. ఆ కక్ష తర్వాతైనా నువ్వు సాధించవచ్చు. కానీ ఒకళ్ళు మన వైపు వచ్చినప్పుడు, మనకి అన్యాయం చేయడానికి వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఉంటేనే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని దీప అంటుంది. ఇక జోష్న ఆలోచిస్తూ ఉంటుంది, ఇది కూడా కరెక్టే కదా, తాతని గెలిపించడానికి నేను హెల్ప్ చేస్తే తాత ఇది ఎప్పటికీ గుర్తుంటాడు. ఎందుకనంటే నేను ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా పదే పదే నన్ను అంటాడు. ఇప్పుడు దీపని కూడా నా వైపు నుంచోమని చెప్పింది నేనే, పోటీలో పాల్గొంటానని చెప్పింది కూడా నేనే, అంటే దీనికి గెలుపుకి కారణం నేనే కావచ్చు అని జోష్న ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచించాక నాకు తెలిసి ఇదే కరెక్ట్ పద్ధతి. నేను తనకి హెల్ప్ చేస్తే గెలిస్తే నాకే ప్లస్, గెలవకపోయినా నాకే ప్లస్. ఎందుకంటారా, గెలిస్తే నా వల్లే గెలిచిందని చెప్తాను, గెలవకపోతే నాకు వంటలు రాకపోయినా నేను హెల్ప్ చేశాను అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా దీపని ఇరికించవచ్చు అనే ఉద్దేశంతో జోష్న, సరే దీప, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను ఈ వంటలు చెడగొట్టడానికి ఏమి ట్రై చేయను, నువ్వు నీ పని నువ్వు చేసుకో, నీకేమైనా సహాయం కావాలంటే అడుగు, నేను చేస్తాను అని అంటుంది. దీప సంతోషించి థ్యాంక్స్ జోష్న అనేసి ఇంకా మిగతా వంటలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ 2 వంటలు కంప్లీట్ అయినాయి కాబట్టి 1 అవర్లో 5 వంటలు చేయాలన్నారు. ఇంకా రిమైనింగ్ 3 వంటలు కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత అతను చెఫ్స్ కూడా వంటలు ప్రిపేర్ చేస్తారు కదా, ఇవన్నీ వంటలు అయిపోతాయి. 1 అవర్లోనే వాళ్ళు అనుకున్న వంటలన్నీ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయినాక టేస్టింగ్కి ఆఫీసర్ని తీసుకొస్తారు. ఆఫీసర్ని తీసుకొచ్చాక అక్కడ ఉంటారు కదా చెఫ్, తీసుకొచ్చాక వాళ్ళు టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేశాక ఎంతైనా దీపనే కదా ఆ చెఫ్ కూడా నేర్పించింది మాలిని వాళ్ళ చెఫ్కి. ఆ మాలిని వాళ్ళ చెఫ్ కంటే దీప వంటలు చాలా బాగుంటాయి. అందరూ ఓటేస్తారు. మనకి ఈ పోటీలో గెలిచింది దీప అండ్ జోష్న టీం మాత్రం. అప్పుడు మాలిని అంటుంది, అసలు చెఫ్ ఉండాల్సింది ఈసీఓ పోటీలో పాల్గొనడం ఏంటి, వీటికి మేము ఒప్పుకోము అని మాలిని అక్కడ బాగా గొడవ చేస్తుంది. అప్పుడు జోష్న ఇలా మాట్లాడుతుంది, ఆల్రెడీ మేము మీకు ముందే చెప్పాము, మా చెఫ్నే మీరు కొన్నారు, అయినా పర్లేదు మేము వంటలు చేస్తా అన్నాం, అప్పుడు మీరు ఒప్పుకున్నాక ఇప్పుడు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు మాలిని గారు అని అంటుంది జోష్న. అదేంటి, అసలు నీకేంటి సంబంధం, ఇది కంపెనీ వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం, నీ మధ్యలో నువ్వేంటి అని జోష్నని అంటుంది మాలిని. ఇంతలో దీప కలగజేసుకొని, మాలిని గారు మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదు, మా కంపెనీలో ప్రతి ఒక్కరి ఎంప్లాయ్కి వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్కరి వాల్యూ సమాధానం మేము తీసుకుంటాము, మీరు మా విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు అని అంటుంది. శివనారాయణ ఇంకా కోపంగా లేచి, మేము విన్ అయ్యాం, ఎప్పటికీ మేమే విన్ అవుతాం, ఎప్పటికీ జోష్న రెస్టారెంట్ నెంబర్ 1 అని శివనారాయణ గారు అంటారు. దానికి ఎంతో బాధపడుతుంది మాలిని. ఏంటి నేను ఇలా చేస్తే ప్లాను రివర్స్ అయింది, అసలు జోష్న వాళ్ళు గెలవడం ఏంటి అనేసి తను బాగా కుమిలిపోతూ ఉంటుంది. ఇంతో సూరజ్, కార్తీక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మయ్య మనమే గెలిచాం, శివనారాయణ పరువు కాపాడాం, ఇక దక్షిణామూర్తి మన జోలికి రాడు అనేసి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో మనకి అవార్డు ప్రజెంటేషన్ జరుగుతుంది. ఇక వాళ్ళ అవార్డు ప్రజెంటేషను దక్షిణామూర్తి చేతుల మీదుగా తీసుకుంటారు. అయితే శివనారాయణ, మాకు ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు ఏంటో అనేసి ఆ ప్రజెంటేషన్ శివనారాయణ గారే స్వయంగా జోష్న అండ్ దీపాకి ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్తారు. ఇదంతా ఎపిసోడ్ సోమవారం ఎపిసోడ్లో జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.